హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. అయ్యంగారింటి సొగస చాప్టర్ 12. అప్పటికే పార్టీకి రావాల్సిన గెస్టులందరూ రావడంతో శ్రీనివాసన్ సన్నీకి దగ్గరగా వచ్చి జెస్సికాని, తంగవల్లిని అలాగే సంజయ్ని స్టేజ్ మీదకి రమ్మని పిలిచాడు. సంజయ్ దెబ్బ తగిలిన చేతిని పైకి కనపడనీయకుండా స్టైల్గా కోట్ జేబులో పెట్టుకొని వచ్చి సన్నీకి ఒక పక్కగా నుంచున్నాడు. సంజయ్ బ్రౌన్ కలర్ సూట్లో తెల్లగా మెరిసిపోతూ అమ్మాయిల కలల రాకుమారుల్లా కనిపిస్తుంటే, సన్నీకి అటువైపు నుంచున్న శ్రీనివాసన్ బ్లూ కలర్ సూట్లో డిగ్నిఫైడ్గా కళ్ళల్లో రాజటీవీని కనపరుస్తూ మహారాజులా దర్పంగా ఉన్నాడు. స్టేజ్ కింద వైపు ఉన్న సాత్విక ఇద్దరినీ చూస్తూ వయసులో ఉన్న ఏ అమ్మాయికైనా రాజకుమారుడిలా అందంగా ఉన్న సంజయ్ నచ్చుతాడు. పైగా అతను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. కానీ నాకు మాత్రం ఈ రాక్షసుడు అందంగా కనిపిస్తున్నాడు. ఎందుకు? అతని కళ్ళల్లో ఉన్న ఆకర్షణ నన్ను పదే పదే అతని వైపు చూసేలా చేస్తుంది. ఇందాక రూమ్లో కూడా అతనంత దగ్గరగా వచ్చినా ఏమీ అనలేకపోయాను. నేను అతని దగ్గర నన్ను నేను మర్చిపోయి ఇంకోలా ప్రవర్తిస్తున్నాను. ఏంటి తేడా అని ఆలోచనలో మునిగిపోయింది. సన్నీ, కేక్ కట్ చేయి, అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు శ్రీనివాసన్. శ్రీనివాసన్ మాటలు తనకు వినపడనట్లుగా సాత్విక వైపు చూస్తూ మిస్ మిస్ ఇక్కడికి రండి అని పిలిచాడు సన్నీ. ఇప్పుడు ఆ దరిద్రం ఎందుకు ఇక్కడికి అని కోపంగా అనబోయి కూడా మళ్ళీ మేనల్లుడు అందరి ముందు అరిచేస్తాడేమో అని నోరు నొక్కుకొని సాత్విక వైపే ఉరిమి చూడసాగింది తంగవల్లి. శ్రీనివాసన్ వైపే మైమర్చిపోయి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న సాత్విక సన్నీ పిలవడంతో ఉలిక్కిపడి అటువైపు చూసి మళ్ళీ ఇప్పుడు పైకెళ్ళి లేడీ శ్రీనివాసన్కి బీపీ పెంచడం ఎందుకులే అని నేను రానులే అన్నట్లు కళ్ళతో సైగ చేసింది. ఈ లేడీ శ్రీనివాసన్ ఎవరనుకుంటున్నారా? తంగవల్లికి మన సాహితీ పాప పెట్టుకున్న ముద్దు పేరు. అత్తా అల్లుడికి పొగరు టన్నులు ఉంటుందని ఆ పేరు ఫిక్స్ చేసుకుందిలే. శ్రీనివాసన్ ఏదో అనేలోగానే సన్నీ బాబు అంతగా పిలుస్తుంటే రానంటావేంటి సాత్విక, త్వరగా రా, అందరూ ఎదురు చూస్తున్నారు అని పిలిచింది జెస్సిక. ఆ రాక్షసుడు ఏదో అనబోతుంటే ఈ దేవత మధ్యలో వచ్చేసి నన్ను ఇరికించింది. ఇప్పుడు నేను పైకి వెళ్ళడం ఆ రాక్షసుడికి ఇష్టమో కాదో అర్థం కావట్లేదు. అలా అని మళ్ళీ పిలిపించుకోవడం కూడా బాగోదు. సర్లే, ఏదైతే అదైంది అనుకొని స్టేజ్ మీదకి వెళ్ళింది సాత్విక. స్టేజ్ ఎక్కి సంజయ్ నుంచున్న వైపు వెళ్ళపోతుంటే జెస్సిక ఆమె చేయి పెట్టి ఆపి, ఎక్కడికి అటువైపు వెళ్తున్నావు? ఇక్కడే నుంచొని నీ శిష్యుడితో నువ్వే కేక్ కట్ చేయించు అని చెప్పింది. సరే అని ఆగిపోయి అక్కడే నుంచుండిపోయింది సాత్విక. కింద నుండి చూసే వాళ్లకు శ్రీనివాసన్ సాత్విక జంటగా అనిపించి ఈడు జోడు చాలా బాగుంది. ఒకవేళ ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారేమో, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో సరసమానంగా ఎందుకు నుంచోబెట్టుకుంటారు? పెద్ద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయే అయి ఉంటుంది. లేదంటే వాళ్ళ కట్టుబాట్లు కాదనుకొని తంగవల్లి అసలు దగ్గరకు రానివ్వదు కదా అని వాళ్ళలో వాళ్ళే చిన్నగా మాట్లాడుకోసాగారు. స్టేజ్ మీద ఉన్న 2 కేకులను చూసి ఇదేంటి 2 కేకులు పెట్టారు అని ఆశ్చర్యంగా అడిగింది సాత్విక. సన్నీకి హనీతో చేసిన కేక్ అంటే చాలా ఇష్టం. అది మిగతా వాళ్లకు అంతగా నచ్చదు. అందుకే సన్నీ కోసం స్పెషల్గా హనీతో చేసిన కేక్, మిగతా వాళ్లకు షుగర్తో డెకరేట్ చేసిన ఈ కేక్ అని వివరించింది జెస్సిక. ఓహ్ అలాగా, సరే సన్నీ బాబు, ముందుగా ఏ కేక్ కట్ చేస్తావు అని అడిగింది సాత్విక. ఫస్ట్ పెద్ద కేక్ కట్ చేద్దాం మిస్, అది అందరికీ ఇచ్చేసి ఇది మనిద్దరమే తినేద్దాం అన్నాడు సన్నీ. దొంగ బడవా, ఆ కేక్లో నాకు ఎప్పుడు చిన్న ముక్క కూడా ఇవ్వలేదు నువ్వు. ఇప్పుడు మీ మిస్కి మాత్రం షేర్ ఇస్తావా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను అంది జెస్సిక. ఈ కేక్ అసలు బాగోదు కదా జెస్సికా ఆంటీ
అందుకే మీకు పెట్టలేదు. తనేమో నా మిస్ కదా, చదవకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తుంది. ఆ పనిష్మెంట్కి రివెంజ్గా ఈ కేక్ ఇచ్చి పనిష్ చేస్తున్నాను నేను అన్నాడు సన్నీ. సన్నీ తెలివిగా చెప్పిన సమాధానానికి అందరూ నవ్వుకొని సరే సరే ముందు కేక్ కట్ చేయి అనగానే సన్నీ కేక్ మీద పెట్టి ఉన్న మ్యాజికల్ క్యాండిల్ని ఊది అందరి చప్పట్లు బర్త్డే సాంగ్స్ మధ్య కేక్ కట్ చేశాడు. ఇక్కడ అందరూ ఈ సందడిలో ఉండగా సరోజ తనకు తల తిప్పుతున్నట్లుగా ఉంది అని ట్యాబ్లెట్ వేసుకొస్తానని గౌరీతో చెప్పి మెల్లగా అక్కడ నుండి సర్వెంట్ క్వార్టర్స్ వైపు నడిచి అక్కడ ఎవరూ తనని గమనించట్లేదని రూఢి చేసుకొని మెల్లగా ప్యాలెస్ వైపు నడిచింది. శ్రీనివాసన్ ఆఫీస్ రూమ్ ముందుగా వెతుకుదామా అనుకొని కూడా ఆ రోజు క్యాబిన్ డోర్ తెరవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అటు వెళ్తే ఈ కాస్త సమయంలో దాన్ని వెతకడానికి అవ్వకపోవచ్చు. కాబట్టి ఆఫీస్ రూమ్ సంగతి లాస్ట్కు చూడొచ్చు, ముందుగా ఒక్కొక్కరి రూమ్ వెతుకుదాం. ఇవాళ సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించి బాస్కి తెలియచేయాలి అనుకొని ముందుగా జెస్సికా రూమ్ వైపు నడిచింది మిస్ చీతా అలియాస్ సరోజ. మామూలుగా శ్రీనివాసన్ ఆర్డర్స్ ప్రకారం ఎక్కడికి వెళ్ళినా రూమ్ లాక్ చేసుకొని వెళ్ళే అలవాటున్న జెస్సికా ఆ రోజు రెడీ అవడానికి ఎక్కువ సమయం పట్టడంతో రూమ్కి లాక్ వేయకుండా అలాగే తలుపులు బార్లా తెరిచి వెళ్ళిపోయింది. అది గమనించి అన్నీ తనకు అనుకూలంగానే జరుగుతున్నాయని సంతోషించి చప్పుడు చేయకుండా రూమ్లోకి దూరి లోపల నుంచి తలుపు దగ్గరికి వేసి త్వరగా జెస్సికా రూమ్ వెతకడం మొదలుపెట్టింది. ఆ ప్యాలెస్లో జెస్సికా పాత్ర ఏంటి అనేది అక్కడ పనిచేసే చాలామందికి అర్థం కాని ఒక చిక్కు ప్రశ్న. ఎన్నో ఏళ్ల నుండి ఆ ప్యాలెస్ని నమ్మకంగా అంటిపెట్టుకొని పనిచేసే వాళ్ళకు మాత్రమే ఆమె ఎవరో తెలుసు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళతోటి ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. అమ్మగారు అంటూ తంగవల్లి కన్నా ఆప్యాయంగా జెస్సికానే గౌరవిస్తారు. ఇప్పుడు ఆ రూమ్ వెతుకుతున్న చీతాకు ఆ రహస్యం ఏంటో తెలిసిపోయింది. సర్లే, ఇది మనకంతా పనికొచ్చే విషయంలా లేదు, కానీ బాస్కి రిపోర్ట్ పంపే సమయంలో ఇది కూడా కలిపి పంపించాలి అనుకొని ఇక ఆ రూమ్లో అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో అక్కడ నుంచి ఇంకో రూమ్లోకి అడుగుపెట్టింది మిస్ చీతా. ఆ రూమ్లో కూడా పెద్దగా డౌట్ పడాల్సిన విధంగా ఏమీ లేకపోవడంతో వెనుదిరగపోయిన ఆమె దృష్టిని ఆ గదిలో ఒక మూలకు ఉన్న ఒక ఇత్తడి పెట్టె ఆకర్షించింది. ఇత్తడి నగిశీలతో కొద్దిగా మెరుపు పోలిపోయినట్లుగా ఉన్న ఆ పెట్టె చూడడానికి చాలా అందంగా ఉన్న అత్యంత అధునాతనమైన వస్తువులతో అలంకరించబడిన ఆ గదిలో ఆ పెట్టె ఒక్కటి స్పెషల్గా కనిపించింది ఆమె కంటికి. వెంటనే తన దగ్గర ఉన్న సామాగ్రితో ఆ పెట్టెను మెల్లగా తెరిచి అందులోని వస్తువులన్నింటినీ పరీక్షగా చూడసాగింది. అయ్యంగార్స్ కుటుంబానికి చెందిన పాతకాలపు పూజ సామాను, అలాగే చిన్న చిన్న నగలు, అలంకరణ వస్తువులు చాలా రోజుల నుంచి వాడుకలో లేనట్లుగా వన్న తగ్గిపోయి కనిపించాయి. ఓహో, వారసత్వ వస్తువులు అనుకుంటా అని మక్కువతో గదిలో ఉంచుకున్నట్లున్నారు అని పెట్టె మోయబోతుండగా నగల కిందుగా ఒక కాగితంలా కనిపించడంతో అది ఏంటా అని చేతిలోకి తీసుకొని చూసింది మిస్ చీతా. అది ఒక పెళ్లి ఫోటో. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అందంగా ఉన్న ఆ జంటను చూసి మళ్ళీ అక్కడే పెట్టయిపోతున్న చీతాకు ఫోటోలో పెళ్లి కొడుకు పక్కన ఉన్న ఒక వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించి మరోసారి పరీక్షగా చూసి కళ్ళు పెద్దవవుతుండగా నమ్మలేనట్లుగా మళ్ళీ ఆ ఫోటోను చూసి ఇక ఆలస్యం చేయకుండా ఆ ఫోటోను తన దుస్తుల కింద జాగ్రత్తగా కనపడకుండా అమర్చుకొని ఆ గది నుండి బయటపడింది. అప్పటికే వచ్చి చాలాసేపు అవడంతో ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ గౌరికి అనుమానం వస్తుందేమో అని, అయినా ఇవాళకి తెలుసుకున్న విషయాలు చాలు, వీటి గురించి తీగలాగితే డొంక అదే కదులుతుంది అనుకుంటూ ప్యాలెస్ నుండి సర్వెంట్ క్వార్టర్స్ వైపు వెళ్ళి అక్కడ నుంచి
మళ్ళీ పార్టీ జరుగుతున్న గార్డెన్ వైపు తనను ఎవరు గమనించకుండా జాగ్రత్తగా వెళ్ళింది మిస్ చీత. కాదు, మెయిడ్ సరోజ. అక్కడ పార్టీలో కేక్ కట్ చేయగానే మొదటి ముక్క తీసి సాత్విక నోట్లో పెట్టాడు సన్నీ. శ్రీనివాసన్కి లేదా సంజయ్కి తినిపిస్తాడనుకున్న అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క శ్రీనివాసన్కి మాత్రమే అసలు విషయం అర్థమై కళ్ళల్లో సన్నగా నీటి పొర కదలాడింది. ఏంటి సన్నీ, మా అందరినీ వదిలేసి తనకు తినిపించావు అని అడిగింది కోపాన్ని అణిచిపెట్టుకుంటూ సాధ్యమైనంత సౌమ్యంగా తంగవల్లి. ఎప్పుడు ముందు ముక్క అమ్మకు తినిపించడం అలవాటు కదా, అలా తినిపించేశాను అన్నాడు సన్నీ. ఆ పసిప్రాణం తల్లి గురించి ఎంత తల్లడిల్లుతుందో అర్థమై ఆ ప్రేమను తన మీద చూపించినందుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అమాంతం ముందుకు వంగి సన్నీని హత్తుకుంది సాత్విక. ఆమె అలా హఠాత్తుగా ముందుకు వంగడంతో పట్టు తప్పి చిన్న కేక్ మీద పడిపోయింది. కేక్ పాడు చేసింది అని తిట్టబోయిన తంగవల్లి కూడా పూర్తిగా కేక్ అంటిన సాత్విక మొహాన్ని చూసి పగలబడి నవ్వసాగింది. మొహమంతా తెల్లగా కేక్ మీద క్రీమ్ అంటుకొని ముక్కుకు మాత్రం చెర్రీ అంటుకొని లేడీ జోకర్లా కనిపిస్తున్న సాత్వికను చూసి స్టేజ్ మీద ఉన్న అందరూ పగలబడి నవ్వుతుంటే సాత్విక అటు తిరిగి ఉండడంతో ఏం జరిగిందో కింద ఉన్న వాళ్ళకి అర్థమవక ఇంట్రెస్టింగ్గా స్టేజ్ వైపు చూడసాగారు. కళ్ళల్లో నీళ్లు వచ్చేంతగా మనస్ఫూర్తిగా నవ్వుతున్న శ్రీనివాసన్ని జెస్సీగా మురిపంగా చూస్తే తనను చూసే నవ్వుతున్నాడనే విషయం కూడా మర్చిపోయి మైమరుపుతో శ్రీనివాసన్నే చూస్తుండిపోయింది సాత్విక. రెండు కళ్ళు నవ్వుతున్న శ్రీనివాసన్ని అటే చూస్తున్న సాత్వికను కోపంగా చూస్తుంటే ఇంకో రెండు కళ్ళు తన ప్లాన్ చెడిపోయినందుకు నవ్వు మాటున కోపాన్ని దాచేసి సాత్వికను మింగేసేలా చూడసాగాయి. అందరూ ఇటే చూస్తుండడంతో సాత్వికను స్టేజ్ వెనక వైపుకు వెళ్ళి మొహం కడుక్కు రమ్మని చెప్పి వాటర్ బాటిల్స్ ఇచ్చి పంపించి అందరికీ కేక్ సర్వ్ చేయమని ఈవెంట్ ఆర్గనైజర్లకు చెప్పింది జెస్సికా. సాత్విక స్టేజ్ వెనక వైపుకు వెళ్ళగానే నవ్వడం ఆపేసి సన్నీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, సారీ నాన్న, నీకు ఇష్టమైన హనీ కేక్ పాడైపోయింది, మళ్ళీ రేపు స్పెషల్గా చేపిస్తాను అని చెప్పాడు శ్రీనివాసన్. పర్లేదు పెదనాన్న, నేను కూడా ఇవాళ ఈ కేకే తింటాను, కానీ మా మిస్ని మాత్రం తిట్టకండి ప్లీజ్ అన్నాడు సన్నీ. అస్సలు తిట్టను, అందరినీ ఇంతగా నవ్వించినందుకు గిఫ్ట్ కూడా ఇస్తాను, ఓకేనా అన్నాడు శ్రీనివాసన్. మెరుస్తున్న కళ్ళతో డబుల్ ఓకే అన్నాడు సన్నీ. వాటర్తో మొహం పూర్తిగా కడుక్కొని అక్కడే ఉన్న పేపర్ నాప్కిన్తో మొహం తుడుచుకొని వచ్చింది సాత్విక. ఏ అలంకరణ లేకుండా మబ్బుల్లో చందమామల తెల్లగా మెరిసిపోతున్న ఆమెను ఒక నిమిషం పాటు అలాగే చూస్తుండిపోయాడు శ్రీనివాసన్. ఇక సంజయ్ అయితే కళ్ళు రెప్పవేయడం కూడా ఆపేసి ఆమెనే చూస్తూ ఆమె చేయి అందుకోవడానికి ముందుకు వస్తుండటం చూసిన తంగవల్లి, కేక్ భాగవతం అయిపోయింది కదా, ఇక కిందకు పదండి, భోజనాల దగ్గర అతిథులను పలకరించాలి అనడంతో ఇక చేసేది లేక సంజయ్ కిందకి దిగి వెళ్ళిపోయాడు. సాత్వికను సన్నీ పక్కనే ఉండమని చెప్పి తను స్టేజ్కి ఒకవైపు నిలబడి సన్నీని అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వస్తున్న అతిథులను పేరు పేరున పలకరిస్తూ స్టేజ్ మీదకు ఆహ్వానిస్తోంది జెస్సికా. శ్రీనివాసన్ సాత్వికను సన్నీని ఒకసారి చూసి తను కూడా మెల్లగా స్టేజ్ దిగి గెస్ట్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు. గెస్ట్లు ఇచ్చిన గిఫ్ట్స్తో వేదికంతా నిండిపోయి చివరి అతిథి కూడా అక్షింతలు వేసి దిగిపోయాక అక్కడే ఉన్న గౌరిని సరోజను పిలిచి అక్షింతలు వేయమని చెప్పింది సాత్విక. అమ్మో వద్దమ్మా, మంచి మనసుతో అక్షింతలు వేయమని చెప్పారు, అదే చాలు మాకు. సన్నీ బాబు ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను, కానీ ఇప్పుడు అక్షింతలు వేయించి మా పొట్ట కొట్టకమ్మా అంది భయంగా గౌరి. అంతగా భయపడుతుండటంతో వాళ్ళ ఉద్యోగాలు ప్రమాదంలో నెట్టడం ఎందుకని ఇక రెట్టించకుండా, సరే కనీసం బాబుకి హారతి ఇచ్చి
ఎర్రనీళ్ళతో దిష్టైనా తీస్తావా అని అడిగింది సాత్విక. అయ్యో తప్పకుండా అమ్మా అని క్షణాల మీద ఏర్పాట్లు చేసి సన్నీకి హారతి ఇచ్చి సన్నీకి సాత్వికకి ఇద్దరికీ కలిపి ఎర్రనీళ్ళు దిష్టి తీయించేసింది గౌరీ. జెస్సికా ఇదంతా నవ్వుతూ చూసి ఇక మీరు కూడా భోజనానికి రండి అని చెప్పి స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. దిష్టి తీయడం, శకునాలు చూడడం ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసే శ్రీనివాసన్ కింద నుండి ఒక కంట గమనిస్తూ కూడా ఏమీ అనకుండా మనసులో ఒక నవ్వు నవ్వుకొని ఊరుకున్నాడు. కొనసాగుతుంది. ఇంతకీ సరోజకి దొరికిన ఆ ఫోటోలో ఉన్న క్లూ ఏమై ఉంటుంది? దాని ద్వారా ప్యాలెస్లోని ఏ రహస్యాలు బయటికి రాబోతున్నాయి? ఇంతకు జెస్సికాకి ఆ ప్యాలెస్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మీ అక్షరాకృతి ఛానల్.